వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా చెన్నూరు కేంద్రంగా మేడారం జాతర బస్సులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. చెన్నూరు కేంద్రంగా సుమారు 85 బస్సులను ఆర్టీసీ డిపార్ట్మెంట్ మేడారం జాతరకు నడపనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే గారు ఈ జాతర సమయంలో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని, ఈ మేడారం జాతరకు వేల మందిగా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు తెలిపారు. అలాగే ఆర్టీసీ వ్యవస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యాజమాన్యం, చెన్నూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ మహాలక్ష్మి జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకు 85 బస్సులు పెట్టడము, మన ప్రయాణికులందరూ కూడా ఫ్రీగా ఈ బస్సులో మనం జాతరకు పోవడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ సంస్థ దేశంలోనే ఒక మంచి సంస్థ, మంచిగా నడిపించే సంస్థ. యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ సారలమ్మకు చాలామంది మన ప్రేక్షకులు పోవాలని చెప్పి వాళ్ళు ఈ మన పొన్నం ప్రభాకర్ గారు సమ్మక్క సారలమ్మకి, సమ్మక్క సారలమ్మకి సార్ నాయకత్వం, సార్ నాయకత్వం. మంచిగా చూసుకోండి, ఎందుకంటే అందరు బీద ప్రజలే పోతారు మన ఆర్టీసీ బస్సులలో. వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకు కొద్దిగా చెప్పండి, మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే స్టాఫ్ కూడా కర్టీస్గా ఉండి వాళ్ళందరికీ కొంచెం లగేజ్ ఉన్నా కానీ కొంచెం ఫెసిలిటీ కల్పిస్తూ వాళ్ళ ప్రయాణం ఏదైతే ఉందో చాలా మంచిగా సంతోషంగా వచ్చేలాగా చూడాలని చెప్పి ఆర్టీసీ వ్యవస్థకు కోరుతూ, ప్రజలు కూడా అందరూ